బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం టెన్షన్ రేపుతోంది. తెలంగాణ బంద్ నేపథ్యంలో అర్ధరాత్రి పృథ్వీ, శ్యామ్ అరెస్ట్ అయ్యారు. నల్లకుంట పోలీస్ స్టేషన్లో పృథ్వీని ఉంచారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో శ్యామ్ను తరలించారు. మార్వాడీలకు వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది ఓయూ జేఏసీ. ఈ బంద్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేసింది. పెద్ద ఎత్తున అరెస్టులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా గోబ్యాక్ మార్వాడి నినాదం ఇప్పుడు సంచలనంగా మారింది. కీలకమైనటువంటి వ్యక్తులను ఇప్పటికే అరెస్టులు చేశారు. ఈ ఉద్యమాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో, ఈ ఉద్యమంలో ఎవరైతే బలమైన వాయిస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్టులు చేసినట్లుగా తెలుస్తోంది. ముందస్తు అరెస్టులే. పృథ్వీని అరెస్ట్ చేశారు, పృథ్వీరాజ్ని, అలాగే తెలంగాణ శ్యామ్ని అరెస్ట్ చేశారు. తెలంగాణ శ్యామ్కి సంబంధించి మనం ఆడియో కూడా విన్నాం. ఎంత సంచలనంగా మారిందో. పృథ్వీరాజ్ కంటిన్యూగా తన వాయిస్ను వినిపిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అది ఏం ఆధారాలు లేకుండా ఉట్టి అనవసరంగా ఎందుకు లేదంటే పొద్దున్న లేచి నేను మళ్ళీ దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ వాళ్ళకి జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు. ఎందుకు నేను చెప్తున్నా మీకు లేనితోటి ఉట్టిగా అనవసరంగా ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు 1000-2000 ఇస్తే తాగి పంటారని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు. ఇవన్నీ కలిపి మళ్ళీ పంచాయతీ దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పటిదాకా వరదాకారులు అంటున్నారు వాళ్ళు, ఊంచింది తిన్నారు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు. అవే మాట్లాడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఇదొకటి యాడా దానికి అని కాల్ ఇచ్చిన అనుకో తీసుకపోతే మీకు కాల్ ఇచ్చిన నేను ఇచ్చిన కాబట్టి ఒక పలానా దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేశారు. నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయ కదా. నేను ఏం దాంట్లో ఏం రోల్ పృథ్వీని నల్లకుంట పోలీస్ స్టేషన్కి తరలించినట్లుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ శ్యామ్ను జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి తరలించినట్లుగా తెలుస్తోంది. మరి వరుస అరెస్టులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈరోజు బంద్ ఎలా ఉండబోతోంది, మున్ముందు కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అసలు పోలీసులు ఏమంటున్నారు, ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది అనేది మాట్లాడదాం. మనతో తెలంగాణ శ్యామ్ జాయిన్ అవుతున్నారు. తెలంగాణ శ్యామ్తో మాట్లాడదాం. శ్యామ్ గారు, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్ సార్. తెలంగాణ ప్రజలందరికీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు, బ్యాడ్ మార్నింగ్ సార్. ఏం జరిగింది అసలు? రాత్రి ఏం జరిగింది? రాత్రి 3 గంటలకు షార్ట్ వేసుకొని ఉన్నాను, పడుకున్నాను. ఇంట్లో మా చెల్లె ఉంది, మా అమ్మ ఉంది, అందరు ఉంటారు, పడుకుంటాము. ఏంటండి మా ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసన మేము తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వంతో మేము మాట్లాడుకుంటా ఉన్నాం. బండి సంజయ్కి, నరేంద్ర మోడీకి, కిషన్ రెడ్డికి మార్వాడీలు డబ్బులు ఇస్తే వాళ్ళ సంఖ్య నాకమనండి. మేము వద్దంటలేదు కదా. మేము తెలంగాణ ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నాం, వాళ్ళ తరపున కొట్లాడుతూ ఉంటే మార్వాడీ గుండాలతో బెదిరించడమే కాకుండా ఈ అక్రమ అరెస్టులు చేయించడం మమ్మల్ని ఎంత దుర్మార్గం. ఈ పొద్దున్నే సుధారం పోలీసు వాళ్ళు వచ్చారు. ఏం సార్ అని అంటే మా పని మేము చేస్తాం సార్ అంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు ఏమన్నట్టు? ఈ ఉద్యమాన్ని అణిచివేయాలనుకుంటే బండి సంజయ్, ఖబర్దార్ బండి సంజయ్ హెచ్చరిస్తా ఉన్నా. నా తల్లిని ఏడిపించావు ఈరోజు. నేను వస్తుంటే మా అమ్మ గోడు నేర్చుంది. 3 గంటలకు అర్ధరాత్రి ఏం నేరం చేసామని. దేశాన్ని దోచుకున్న దొంగల్ని పట్టుకోవడం చేత కాదు ఈ విధవలకు. పోలీసులు అలా అనొద్దులేండి, అంత హార్ష్గా మాట్లాడొద్దు. కాదు సార్, ఈ రాజకీయ నాయకులకు అంటున్నాను నేను. దేశాన్ని దోచుకున్నటువంటి విధవల్ని పట్టుకొని చేత కాదు సార్. ఏం పాపం చేశాం సార్ మేము? కాదు సార్, వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏమనలేదు, నన్ను ఏమనలేదు. వచ్చారు పోలీసులు వచ్చారు, ఇలా రమ్మని చెప్పి ఏమో వాళ్ళని పైనుంచి ఒత్తిడి వాళ్ళకు, వాళ్ళ పని వాళ్ళు చేశారు. అంటే ఇప్పుడు ఎవరి పని అంటారు ఇది? ఓ పక్క మీరు బండి సంజయ్ అంటున్నారు, లేదంటేనేమో పైన మోదీని, అమిత్ షాని కూడా అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళ వెనకాల నుండి ఎవరు సార్? ఈ ఉద్యమాలు చేస్తుంటే వీళ్ళ పంచం చేరింది ఎవరు సార్? వాళ్ళు అడక్క ముందే పోయి మద్దతు ఇచ్చింది ఎవరు సార్? బండి సంజయ్ గారు, లేకపోతే కిషన్ రెడ్డి, మాధవిలత, వీళ్ళు హోంమంత్రి ఆయన కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేపిస్తుందంటారా? వాళ్ళ మాట వింటుందంటారా? అదే సార్, కాంగ్రెస్ గవర్నమెంట్. అదే ఆయన కూడా ఆర్ఎస్ఎస్ రక్తం నుంచి వచ్చినోడే కదా. ఆర్ఎస్ఎస్ రక్తము మీరు బండి సంజయ్ ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నా, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు చచ్చిపోతున్నా, వాళ్ళ బాధ వినకుండా, వాళ్ళ గోడు వినకుండా, రోడ్లు ఎక్కుతున్నటువంటి స్వర్ణకారులు, రోడ్లు ఎక్కినటువంటి వయసులు, వీళ్ళ గోడు, వీళ్ళ బాధ వినొద్దు. వాళ్ళ తరఫున మా లాంటి సామాజిక ఉద్యమకారులు మాట్లాడొద్దు. ఏం చేయాలి? మేమేం చేసాం సార్? ఏం చేశాం మేము చెప్పండి? ఏంది అరెస్టులు? పృథ్వీరాజ్ ఏం చేశాడు, నేనేం చేశాను? నన్ను అరెస్ట్ చేసి ఆగొద్దా ఉద్యమం? తెలంగాణ సాముక్కోడేనా ఉద్యమకారుడు? ఇంటికో ఉద్యమకారుడు ఉన్నాడు తెలంగాణలో.
గుజరాత్లో రాజస్థాన్లకు మార్వాడీలకు భయపడేటోళ్ళు కాదు సార్ తెలంగాణ సమాజం కానీ తెలంగాణ శ్యామ్ కానీ పృథ్వీన కానీ. చేయండి, ఎన్ని అరెస్టులు చేస్తారు. ఇటువంటి అరెస్టులు, లాఠీ దెబ్బలు, తూటాలు ఎన్నో తిన్నాం సార్. తుపాకీ గుండెలకు గుండెల ఎదురుగా చూపించిన వాళ్ళం సార్ మేము. ప్రజల కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళం, ప్రజల కోసం పోరాటం చేసేటోళ్ళం. పైసల కోసం బండి సంజయ్ లాగానో కిషన్ రెడ్డి లాగానో మార్వాడులకు గుజరాతీ వ్యాపారస్తులకు ఇచ్చేటోళ్ళం కాదు. మీరు మార్వాడి మంత్రులా, గుజరాతీ ఎంపీలా, తెలంగాణ ఎంపీలా? మీరు తెలంగాణ ప్రజలు వేస్తే కదా మీరు ఎంపీలు అయింది. నా తల్లి నేర్పించావు బండి సంజయ్, గుర్తుపెట్టుకో. అర్ధరాత్రి లేచి నా తల్లి గోడు నేడుస్తా ఉన్నది. నా చెల్లె ఉన్నది ఇంట్లో, పాపం తగిలిద్ది నీకు. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఒక దళిత బిడ్డని, తబ్బండ కులాల గురించి అనునిత్యం గలమెత్తే అటువంటి వ్యక్తిని. నీకు కూడా ఉంటారు కదా బండి సంజయ్ గారు, మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్ ఉంటారు కదా. అంటే రాత్రి ఏం చెప్పారు? పోలీసులు వచ్చినప్పుడు నోటీసులు తీసుకొచ్చారా, లేకపోతే అసలు ఏ సమాధానం? కంటిన్యూగా బెల్లు కొట్టారు. కరెక్ట్ 3 గంటలకు వచ్చారు, బెల్లు కొట్టారు. ఏంటి అని కిటికీలో నుంచి తీసుకున్నాను, వీడియో తీసుకుని ఎవరు సార్ అంటే, రండి సార్ ఇలా బంధుకు కాల్ ఇచ్చారు కదా అని అన్నారు. మా అమ్మ మా చెల్లి అడిగి అడుగుతా ఉన్నారు. సరే వాళ్ళు భయపడతారు. అర్ధరాత్రి ఇంత రాత్రి వచ్చి ఎవరు బెల్లు కొడుతున్నారంటే యూనిఫామ్ లో వచ్చారు, పోలీసు వాళ్ళు 3 వచ్చారు. సురారం పిఎస్ నుంచి వచ్చాం సార్ మేము, పైనుంచి మాకు ఆర్డర్స్ అని చెప్పారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు, వాళ్ళు ఏమనలే నన్ను. వాళ్ళ డ్యూటీ వాళ్ళు బాధ్యత చేశారు. ఇట్లా వాళ్ళు కంగారు పడతారు కదా సార్. అవును. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంతకీ మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేశారు? ఎక్కడికి తీసుకెళ్లారు? సూరారం పోలీస్ స్టేషన్ లో నేను పోలీస్ కస్టడీలో ఉన్నాను సార్. నేను పోలీస్ కస్టడీలోనే ఉన్నాను, సూరారం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను నేను. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? స్టేషన్ కి తీసుకెళ్లారా లేకపోతే? నేను ఇప్పుడు సూరారం పోలీస్ స్టేషన్ లో ఉన్నాను సార్. ఓ, స్టేషన్ లోనే ఉన్నారు ఇప్పుడు కూడా? స్టేషన్ లోనే ఉన్నాను నేను, వాష్రూమ్ దగ్గర ఇక్కడే ఉన్నాను. ఓకే. మరి ఈ రోజు కార్యాచరణ ఏమైనా ఉందా అసలు? విద్యార్థులు, నేను తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు మాకు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేశారు. ఈ రోజు బంధుకు పిలుపునిచ్చారు. బంధుని విజయవంతం చేయండి, బంధుని విజయవంతం చేయండి. ప్రజాస్వామ్య పద్ధతిలో మన నిరసనను తెలియజేయండి. చీమకు కూడా హాని చేయకండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అలాగే చేశాం మనం అందరం చట్టానికి లోబడి బతకాలనుకునేటువంటి వాళ్ళము, ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించేటోళ్ళం కాదు. ఈరోజు నిన్న రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టారు. అమ్మ నా బూతులు, మేము ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు. కాబట్టి బంధుకు పిలిపించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాము, ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళని గొంతులు నొక్కేస్తాము, ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాము. మోడీ గారు ఎలా చెప్తే అలా చేస్తాము, బండి సంజయ్ గారు ఎలా చెప్తే అలా చేస్తాము. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి తెలంగాణలో ఉద్యమాన్ని అణచివేస్తామని అనుకుంటే బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు సార్. వీళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రులా, ఆయన కేంద్ర మంత్రి తెలంగాణ ఎంపీనా గుజరాత్ ఎంపీనా సార్? నాకు అర్థం కాదు. ప్రజలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ తరపున నిలబడాలి కానీ. శ్యామ్ గారు ఒక్క నిమిషం ఉండండి. పృథ్వీరాజ్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. పృథ్వీరాజ్ గారు, గుడ్ మార్నింగ్. హలో పృథ్వీ గారు, వినిపిస్తుందా? మీ వాయిస్ నాకు కొంచెం లో ఉంది. ఎక్కడున్నారు మీరు? మిమ్మల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏం జరిగింది అసలు? రాత్రి 1 అనుకుంటా, 1 o'clock వచ్చింది ఇంటికి. ఫస్ట్ సెంట్రల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ జోన్ వాళ్ళని వచ్చిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ సుపీరియర్స్ మాట్లాడిండ్రు, ఇది ఎక్కడ పద్ధతి అది అని చెప్పని మాట్లాడిన తర్వాత సరే అని పోయిండు. మళ్ళా సరే సార్ ఓకే అన్నారు, ఫోటో తీసుకున్నారు, పోయిండ్రు. మళ్ళీ ఒక 20 minutes తర్వాత మళ్ళా ఓ పెద్ద ఫోర్సే వచ్చింది. ఫోర్సే వచ్చి తీసుకొని అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అంటే, మరి ఏం ప్రాపర్ వారెంట్ గిరెంట్ ఏమైనా ఉండాలి కదా అంటే ఏమి లేదు, సపరేట్ వచ్చింది. వ్యాన్ లో తీసుకొని వచ్చారు. ప్రస్తుతం అయితే ఇక్కడ నల్లకుంట పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు వాళ్ళు. పెట్టింది రాత్రి వెళ్ళిపోయారు అంతే. పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయి టాస్క్ ఫోర్స్. సిఐ కూడా వచ్చిండు. సిఐ కూడా చెప్పినా మీరు అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు, అసలు ఏంటిది అసలు దానికి దేని గురించి చేస్తున్నట్టు లేదు, మాకు మిమ్మల్ని అరెస్ట్ చేయమని వచ్చింది, మేము మాకు అంతే ఇన్స్పెక్షన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు. దేనికి ఏం లేదు, తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంతే. ఎప్పటి వరకు కూర్చోబెడతారు? అసలు మీ మీద అసలు ఏం నో కమ్యూనికేషన్. రాత్రి ఏదో ఇక్కడ అంటే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వచ్చిండు, ఆయన 2 hours కూర్చున్నాడు, కానీ వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఎందుకు కూర్చోబెట్టారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఇక్కడ ఉన్న 2
తీసుకొచ్చి కూర్చోబెట్టిన. ఓకే, మరి ఈరోజు బంద్ను ప్రకటించారు కదా, మిమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశారు, శ్యామ్ గారిని అరెస్ట్ చేశారు, మరి బంద్ పరిస్థితి ఏంటి? ప్రజల లోపల ఉన్నది అది. ప్రజలు వాళ్ళు వాలంటరీగా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ బంధకాలు ఇచ్చింది కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇచ్చింది అది బంధకాలు. సో దానికి జనం అంతా కూడా ఆల్మోస్ట్ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. లెటర్స్ ఇక్కడ టైం ఉంది కదా, ఇప్పుడే కదా ఇక స్టార్ట్ అయింది. అంటే కానీ కాకపోతే ఏంటంటే ఈ అరెస్టులు ఇదంతా ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పని వీళ్ళు జనానికి బురిడి కొట్టి జనానికి అబద్ధాల మాటలు చెప్పి వీళ్ళ పైశాచిక పాలన ఏందో మాకు అర్థమైతలేదు. రాత్రి పూట 12:30కు 1 ఇంట్లో ఆడవాళ్ళు టైంలో వచ్చి ఏంది ఇది, ఏం ప్రజాస్వామ్యం ఇది, వీళ్ళు తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి ఆయన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా కలిసి రాత్రిపూట వస్తే రాత్రిపూట ఎట్లా వస్తారు, ఆయనకు వారెంట్ పట్టుకొని పోయినారు. మరి వారెంట్ పట్టుకొని పోయినప్పుడు ఆయన తిరగబడ్డారు ఆయన ఇంటికి పోయి అరెస్ట్ చేసినప్పుడు. మా దగ్గరికి వారెంట్లు లేవు, ఏంలో వచ్చి ఇట్లా తీసుకొచ్చి ఒక టెర్రరిస్టులను రౌడీలను గుండాలను తీసుకొచ్చినట్టు మేము ఇంత చదువుకొని తెలంగాణకు అసలు మా తెలంగాణ తీసుకొచ్చేందుకు ఎంతో జీవితాలను పనంగా పెట్టి చేసి వాళ్ళు పోరాటం లేదు, మనలేరు. వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి ఏదో ఈ గొంతుల్లోకి మారవాడి గుజరాతీ పెట్టుబడిదారు వర్గాల చెంచాల లెక్క పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా మిగతా మంత్రులు కూడా ఆ సెంట్రల్లో కూడా ఇలా హ్యాండ్ మాకు తెలియదు. ఇప్పుడు తెలిసినాకనే వాళ్ళ మీద కూడా కామెంట్ చేస్తా. కానీ అసలు యాక్చువల్ గా 1000-2000 రూపాయలకు తాగి పంటరు తెలంగాణలో అన్నందుకు వాళ్ళు సుమోటోగా కేసు తీసుకొని పెట్టి అసలు వీళ్ళకి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తారు మాట్లాడిన కాబట్టి తెలంగాణ ప్రజలు రజాకారులు అన్నాడు. ఇటువంటి మాటలను ఒక మెజారిటీ సెక్షన్ పీపుల్ ను వాళ్ళు ఉంచితే మీరు అన్నం తింటున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళని తీసుకొచ్చి బొక్కలేయాలి, వాళ్ళని తీసి లోపడేయాలి. కానీ వాళ్ళ సైడ్ వతాసు పలుకుడు ఎక్కడదండి? ఈయన మూలాలు ఏమన్నా రాజస్థాన్ గుజరాత్ అయినాయి. ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, ఇక్కడ ప్రజల సమస్యల మీద కొట్లాడుతుంటే ఇక్కడ ప్రజల జీవనోపాధి పోతున్నదని చెప్పి వీళ్ళ పక్షాన మేము నిలబడితే మా తోటలను తీసుకొచ్చి రాత్రిపూట తీసుకొచ్చి అరెస్టులు చేసి ఇదెక్కడ కథ? ఈ దురస్వామ్య పాలన ఏంటిది? ఇదంతా ఇదే కదా భూస్వామ్య వ్యవస్థకు ఇవే అరాచకాలు చేస్తేనే కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళంతా, దోషులుగా నిలబడిపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా కలిసినే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి అయితే చాలా క్లియర్ గా చెప్తున్నా. వాళ్ళైతే మార్వాడి గుజరాతీ ఇక్కడ ఇల్లీగల్ గా దందాలు చేసుకుంటా దొంగ మాలు అమ్ముకుంటా నకిలీ సరుకులు అమ్ముకునేటోళ్లకు ఈయన వాళ్ళ మోచేతి నీళ్ళు ఆగుతున్నాడు. మరి వాళ్ళ దగ్గర ఏం ముడుపులు తీసుకున్నాడో తెలియదు. కానీ అటు శ్యామ్ను ఇటు నన్ను ఇంకెవరెవరిని అరెస్ట్ చేసినా నాకైతే తెలియదు ఇంకా. కానీ ఈ అరెస్ట్ల పర్వం ఏంది, కథ ఏంటిది, ఇది మాకేం సంబంధము? తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టుడేంది నాకు అర్థమైతలేదు. ఏమనుకుంటారు అసలు వీళ్ళు? తెలంగాణ ప్రజలు మొత్తం గమనించారు, చూడండి ఇగో వీళ్ళ వాస్తవాలు, వీళ్ళ యథార్థాలు. రేవంత్ రెడ్డి గుణం ఏంటిదో, ఆయన బుద్ధి ఏంటిదో, ఆయన తలకాలు ఏముంటుందో, ఇనుప సలాకాలు పోయినాయని చెప్పని బాగా ఉపన్యాసాలు ఇచ్చిన రాగానే అంతకుముందు ప్రగతి భవన్ అనబడే దాన్ని ఇనుప కంచెలు తీసేసిన. కానీ ఆయన మెదడులో ఆయన గుండె నిండా ఇనుప కంచెలే ఉన్నాయి. ఆయన మొత్తం ఆయన అభినయాల ఇనుప కంచెలు అంటే షోపుటప్ చేసుకుంటాడు. 4-5 ఇనుప రాడ్లు తీసుడు కాదు, ఇనుప ఉంటే గేట్లు తీసేసుడు కాదు. ఇదేమో అరెస్ట్లే నాకు అర్థం కాదు. పృథ్వీ గారు మనతో శ్యామ్ గారు కూడా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతూనే ఉన్నాను. శ్యామ్ గారిని కూడా అరెస్ట్ చేశారు, మీకు తెలిసే ఉంటుంది. శ్యామ్ గారిని కూడా అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయడం కానీ ఇదంతా గందరగోళం నడుస్తూనే ఉంది. శ్యామ్ గారితో కూడా ఒకసారి నేను మాట్లాడతాను. శ్యామ్ గారు, క్లియర్ గా తెలుస్తుంది ఏ పార్టీ కూడా పార్టీల పరంగా, నేను బీజేపీ కానీ లేదంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా లేరు. మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మద్దతుగా లేరు. అందరూ ఎవరు వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, ఎందుకు అనవసరమైన ఇబ్బంది అనే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అదే సార్ నేను ఇప్పుడు చెప్పండి. అంటే ఎవరు ఏ ఒక్క పార్టీ కూడా మీకు మద్దతు ఇవ్వట్లేదు అంటే మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? సార్ ఇప్పుడు అన్ని పార్టీలు దొంగ పార్టీలే. అన్ని పార్టీలు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు మద్దతు అడగకుండానే వాళ్ళ పంచన చేసినటువంటి బీజేపీ పార్టీ కానీ వాళ్ళు మద్దతు అడగకుండానే వాళ్ళకి ఏ ప్రమాదం లేకుండా వాళ్ళ వల్ల తెలంగాణ ప్రజలకు ప్రమాదం ఉందని చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము ఎవరెక్కడైనా మేము వెళ్ళిపోమన్నామా వాళ్ళని? ఎవరిని వెళ్ళిపోమలేదు. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయితే ఇంకా చెప్పలేదు అనుకో. మేము ఏమంటున్నాం సార్, మా వ్యాపారస్తుల కోసం, మా స్థానిక వ్యాపారస్తులు రోజుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు రోజుకు
కుల వృత్తులు ధ్వంసం అయిపోతున్నాం, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటాం, వాళ్ళ తరపున కొట్లాడుతున్నామని ప్రజలందరూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిన్నగాక మొన్న వైశ్యులు ఎల్బీ నగర్ లో వచ్చారు, మన పంచవృత్తుల వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఇలా ప్రజా మద్దతు విపరీతంగా పెరుగుతూ ఉంటే ఉద్యమాన్ని అణచివేయడం కూడా పార్టీలు ఉండవు సార్, ఈ జాతీయ పార్టీలు. ఎందుకంటే ఇక్కడ అపోజ్ చేశానుకో ఇంకో దగ్గర వీళ్ళని వ్యతిరేకిస్తారు వీళ్ళ జాతీయ పార్టీలు కాబట్టి ఈ జాతీయ పార్టీలతోని తెలంగాణ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు సార్. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అది వాళ్ళ స్టాండ్ ఏందనేది వాళ్ళే చెప్పాలి. మరి బీఆర్ఎస్ గురించి మేము మాట్లాడదలుచుకోవద్దు సార్. ఎందుకంటే అది బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల వైపు ఉంటుందా లేకపోతే గుజరాతీ రాజస్థాన్ మార్వాడి పెట్టుబడిదారుల వైపు ఉంటుందా అనేది తెలుసుకోవాలి. ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. ఇది రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ, లేకపోతే అమిత్ షా, జేపీ నడ్డాలు మీకు డబ్బులు ఇస్తే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మీరు తీసుకోండి, మీరు పైసల కోసం పనిచేసే వాళ్ళైతే మీరు చేసుకోండి, మాకేం బాధ లేదు. మేము తెలంగాణ ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. పృథ్వీ అడగండి, పృథ్వీ క్యారెక్టర్ ఏందో మా క్యారెక్టర్ ఏందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటా అంటే చేసుకోండి. తెలంగాణ ప్రజలు తిరగబడితే కనుక 100కు 200% మీ అధికారం కుప్ప కూలిపోతుంది. రేవంత్ రెడ్డి గారు సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించండి. ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. అరే మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీ ఇంట్లో మీకు మీ భార్య ఉంటది, మీ పిల్లలు ఉంటారు, మరి మాకుండరా? మా అమ్మ లేదా? ఏడుస్తుంది మా అమ్మ. ఎవరు చెప్పాలి? మా అమ్మకు ఎవరు చెప్తారు సమాధానం? నాకు తల్లిని కంటతడి పెట్టించారు ఈరోజు. నా చెల్లి ఏడుస్తా ఉన్నది, ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. ఏమన్నట్టు సార్ ఇది? ఎంత దుర్మార్గం ఇది, ప్రజాస్వామ్యం. మేము ఏం చేశాం సార్? అసలు ఏమంత నేరం చేశాం చెప్పండి. మేము బండి సంజయ్ లాగా ఏమన్నా మసీదులో కూల్చేస్తానామా? రేవంత్ రెడ్డి లాగా ఏమన్నా చొడలు కొట్టి ఖబర్దార్ అని సవాళ్ళు చేసినామా ఎవరికైనా? ఏమన్నాం సార్? మేము ప్రజాప్రతినిధులు వీధి రౌడీలాగా తిట్టుకుంటా ఉంటే మాలాంటి ప్రజాస్వామ్యవాదులు మేము డెమోక్రటిక్ వేలో ప్రజల తరపున వాళ్ళ గోడును వాళ్ళ బాధని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తామంటే ఉద్యమాన్ని అణచివేస్తాం అనంటే ఏమన్నాడు సార్ ఇది? మీరు చెప్పండి జర్నలిస్ట్ గా. తెలంగాణ ప్రజలందరూ వాస్తవాలన్నీ తెలియాలి. తప్పు సార్. మీరు 100% కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గుజరాత్, రాజస్థాన్, మార్వాడీల చేతిలో ఉన్నది. 100కు 200% వాళ్ళ మోచేయి నీళ్లు తాగుతున్నదని ఈ అరెస్ట్ తోని స్పష్టమైంది సార్. తెలంగాణ ప్రజలకు తెలిసింది. తెలంగాణ ప్రజల బుద్ధి చెప్తాను. ఈ అంశం మీద పృథ్వీ గారు ఏమంటారు చూద్దాం. పృథ్వీ గారు, వాట్ యూ సే? ఇప్పుడు ఉన్న 3 పార్టీలు, కీలకమైన పార్టీలు, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఎవరు కూడా మీ ఉద్యమానికి మద్దతుగా లేరు. సో మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ వైఖరిని? అంటే మీకు మీ వైపు వాళ్ళు అంత బలమైన ఇది లేదని వాళ్ళు నమ్ముతున్నట్లు చూడాలా? ప్రజా బలం ఉన్నదండి ఇక్కడ. ఈ అంశానికి తెలంగాణ ప్రజల బలం ఉన్నది. తెలంగాణ ప్రజలు కదులుతున్నారు. ఇక్కడ 3 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ పెట్టుబడి ఎవరంటే ఇటువంటి వాళ్ళే పెట్టుబడి ఇస్తున్నారు. గుజరాత్ కెళ్ళి, రాజస్థాన్ కెళ్ళి వచ్చినటువంటి ఈ మార్వాడి సెక్షన్ లో వీళ్ళందరూ వీళ్ళకి పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టినే వీళ్ళ పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ పైసలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవి జరుగుతున్నది. ఇవి చాలా చాలా ఉదాహరణలు వీటికి ఉన్నాయి. సో అందుకని ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇలా మార్వాడి కనీసం జరిగిన దాడిని కూడా ఖండించలేదు, కానీ ఈ మార్వాడి సమాజం గురించి మాత్రం మరి ఇక్కడ లేని ప్రేమ వెళ్ళవస్తున్నారు వీళ్ళంతా. సో ఈ 3 రాజకీయ పార్టీలు, నేను బీఆర్ఎస్ కూడా కలుపుతున్నా. బీఆర్ఎస్ ఇప్పుడు ఏ అంశం ఎట్లున్నా, ఒక జైన్, మార్వాడి సమాజం, గుజరాత్ సమాజానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు అనేటోడు ఆర్టీవీ దగ్గరికే వచ్చి ఆర్టీవీ ఇంటర్వ్యూలనే 1000-2000 సంపాదిస్తే తాగి పంటరన్న తర్వాత కూడా సిగ్గిడిసి ఇళ్లలో మరి తాగి పన్నరా బీఆర్ఎస్ లో మాకు తెలియదు, కానీ జనం లోపలికైతే తేలిపోయింది. నా దృష్టిలో వాళ్ళు కూడా జనం లోపల ఎక్స్పోజ్ అయిపోయింది. వాళ్ళు ఇన్ని మాటలు అంటుంటే, రజాకార్ల వారసులు అంటుంటే, ఇవన్నీ అంటుంటే వాళ్ళు పడుతున్నారంటే చెప్పండి. ముఖ్యమంత్రి కూడా తెలంగాణ నేను అదే చెప్తున్నా. సో మరి ఆయన తాగుడు అలవాటు లేదు, కానీ కొత్తగా ఏమైనా తాగిపండి అలవాటు చేసుకున్నాడేమో నాకు తెలియదు. ఒకవేళ చేసుకున్నాడు అయితేనే అట్లయితే ఆయనకు సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంత మాట అన్న తర్వాత కూడా నేను ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన మరి తాగాడు, మరి నేను తాగా, నువ్వు తెలంగాణ సంస్కృతి ఇది, ఇక్కడ సాంప్రదాయం తాగిపండే సాంప్రదాయం అంటే మేమైతే తాగనోళ్ళం అని చెప్పి, మరి ఆయన తాగిన్నాడేమో, మరి తాగేమన్నా చెప్పిండేమో వీళ్ళని అరెస్ట్ చేయి లోపడి బొక్కల వారేని చెప్పని. ఇటు కొన్ని జెన్యూన్ సమస్యలు ఇక్కడ మా బతుకు పొట్ట కొడుతున్నటువంటి వాళ్ళ మీద మేము పోరాటం చేసుకుంటా వాస్తవాలు జనాలకు చెప్పే ప్రయత్నం మేము చేస్తుంటే, మా బోటోళ్ళ
గొంతు నొక్కటందుకు ఈ అరెస్టులు గిరెస్టులు వీటితోటి ఆటాకుల తప్పులతోని మనకు భయపడేది లేదు, అంత సినిమా లేదు. దీనికి ఇంకా రెట్టింపుతోటి మేము జనం పక్షంలో ఉంటాము, జనం పక్షంలో కొట్లాడతాము. మేము చెప్తున్నాం గో బ్యాక్ అని వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. మేము చెప్తున్నాం ఇగో ఇటువంటి దుర్మార్గుల దగ్గర మీరు మా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం, మనకి ఇజ్జత్ ఉన్నది కదా, మనకు ఆత్మగౌరవం ఉన్నది. ఇంతమంది చచ్చిపోయిన తర్వాత కూడా మనం ఇంకా ఆత్మగౌరవంగా బతుకుతలేము ఇక్కడ కాబట్టినే మనం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకులు కొనొద్దు, వాళ్ళకి ఇల్లు కిరాయొద్దు, వాళ్ళకు భూములు అమ్మొద్దు అని చెప్పని మేము ఆ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం, తీసుకుపోతాం. ఇక తెలంగాణ సమాజానికి ఇప్పుడు తెలిసిపోయింది, యుద్ధం మొదలైంది. ఇప్పుడు ఈ పాలక పక్షాలు ఎటుపక్కకు ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా అయిపోయింది. తెలంగాణ సమాజం మీతోనే ఉందే పూర్తిగా. ఇక్కడికి బతికేటందుకు వచ్చి ఇక్కడ ప్రజల మీద దోపిడీ చేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థలను మొత్తం చిన్నాభిన్నం చేసేటువంటి శక్తులతోటి ఈ ప్రాంతము ఈ ప్రాంతం వాళ్ళతో కలిసింది కాబట్టి వాళ్ళను బొందబెట్టుడు ఖాయం. అన్ని రాజకీయ ఈ 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల గురించి చెప్తున్నారు. అలా రేవంత్ రెడ్డి తెలంగాణ వాళ్ళు తాగిపంటారని ఒక పెద్ద మనిషి, ఒక గుజరాతీ అధ్యక్షుడు అంట, ఆయన అట్లుంటుంటే మరి బీజేపీ ఎంపీలు తెలంగాణ వాళ్ళే కదా, మరి వీళ్ళు కూడా తాగిపంటున్నారు అట్లా రోజు. అందరు రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నాం మనం. బీజేపీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా అంతే, బీఆర్ఎస్ అయినా అంతే. వీళ్ళందరూ ఇప్పుడు మేము తాగి పండేటోళ్ళం కాదే బాబు, మేము తెలంగాణ వాళ్ళము, మేము మంచోళ్ళము అని మనల్ని అపోజ్ చెప్పుకోవాలి కదా. మరి వీళ్ళు వచ్చి మంత్రులు ఖండించారు కదా, ఖండించట్లేదు. జనం లోపల వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు, జనంకి అర్థమవుతుంది. వాళ్ళు రజాకారులు అని కూడా అన్నారు. మరి ఇక్కడ అంతా ఈ సమాజాన్ని మొత్తం రజాకారులు అని చెప్పి కూడా మాట్లాడిండు. వాళ్ళు ఊంచింది మనం తింటున్నాం అని కూడా మాట్లాడిండు. ఇవన్నీ వాళ్ళు తింటున్నట్టే. ఇక మనం అయితే తింటలేం కాబట్టి మనం పౌరుషం ఉన్నది, మనకు రోషం ఉన్నది, మనకు ఆత్మాభిమానం ఉన్నది కాబట్టి మనం బయటకు వచ్చి మన జనాలకు మనం చెప్తున్నాం. వాళ్ళ పక్షాల వాళ్ళ జీవితాల పక్షాల మనం నిలబడి మనం కొట్లాడుతున్నాం. అది మన సమాజం కూడా చూస్తున్నది కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, సమాజంలో రిజిస్టర్ అవుతున్నది. ప్రతి ఒక్కటి పాపం వీళ్ళది లిస్ట్ లో ఎంటర్ అవుతున్నది. వీళ్ళది కూడా ఈ మంత్రులు కావచ్చు, ఆ కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఒకటే ఉన్నారు ఇక్కడ. కానీ మన అస్తిత్వం గురించి కొట్లాడుతున్నాం. ఇంతకుముందు కూడా ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ లేకుండే. మేము తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కూడా లేకుండే. చంద్రశేఖరరావు కూడా తర్వాత వచ్చింది. మేము 95, 96 నుంచి కొట్లాడుతున్నప్పుడు భావజాల వ్యాప్తి ఒక 5 ఏళ్ల తర్వాత వచ్చిండ్రు. అప్పటిదాకా వీళ్ళందరూ ఆంధ్ర పాలకుల చేతుల్లోనే ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ బూట్లు మోసుకుంటూనే ఉన్నారు. కానీ జనాభిప్రాయం వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ జనాభిప్రాయం ఉన్నది. ఇది ఒక నిజమైన సమస్య. ఇక్కడ చచ్చిపోతున్నారు నాయన అని చెప్తుంటే వాళ్ళు మొత్తుకుంటారు. వృత్తిదారులు అయితే వచ్చి కడుపు కాలినట్టు ఎంత అసలు వాళ్ళు మాట్లాడుతుంటే కళ్ళకి నీళ్ళు వచ్చే స్థాయికి చేస్తుంటే మా హోటల్లో తీసుకొచ్చి అరెస్ట్ చేసి రాత్రిపూట తీసుకొచ్చి ఇట్లా పెట్టేది ఇక్కడ. ఒక వ్యాపారస్తుడు ఫోన్ చేసి, అన్న దేవుడు లాగొచ్చావన్నా, నాకు ఎంత అన్యాయం జరిగింది తెలుసా అన్న, మార్వాడీలు అంతా కలిసి నన్ను కొట్టారన్నా, నా వ్యాపారాన్ని ఇట్లు చేశారన్నా అని ఏడుస్తున్నారు సార్. వాళ్ళు ఫోన్ చేసి నేను వాళ్ళ నెంబర్ పంపిస్తాను, వాళ్ళతో మాట్లాడండి. ఇది నా బాధ కాదు సార్, మా బాధ కాదు. పృథ్వన్నకు నాకు మాకు కాదు కదా, వాళ్ళ తరఫున మేము కొట్లాడుతున్నాం. ఒకసారి పృథ్వీ గారు ఒకసారి మీరు ఏదైతే మాట చెప్తున్నారో, అంటే మీరు తెలంగాణ సమాజాన్ని వాళ్ళు అవమానించేలా మాట్లాడారని మీరు ఏదైతే ఒక మాట అన్నారు, ఒకసారి ఐ వుడ్ లైక్ టు ప్లే ఇట్ వన్స్. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాట గురించి ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను ప్లీజ్. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. అంటే మీరు అనుకునేది ఏంటంటే ఇది వాళ్ళందరి ఒపీనియన్ ఇలాగే ఉందనుకుంటున్నారా తెలంగాణ ప్రజల గురించి? ఆయన సమాజానికి అధ్యక్షుడు కాబట్టినే ఆ 2 జైన్ సమాజ్, మార్వాడి గుజరాతీ మార్వాడి సమాజ్కు అధ్యక్షుడు అని చెప్పిండు కాబట్టి ఆ అధ్యక్షుని ఆ జనమంతా ఆయన ఎంబడే ఉంటారు కాబట్టి అధ్యక్ష స్థానంలో ఆయన మాట్లాడింది కాబట్టి పక్కా వాళ్ళ సమాజం కూడా అంతా మొత్తం అట్లే ఉంది. లేకపోతే ఇది మాది కాదు, ఈయన మాట్లాడి తప్పని ఏ ఒక్కరు కూడా మాట్లాడలే కదా. మన శరం ఉండాలి ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకు ఉద్యమన్నా సిగ్గుండాలి. ఏమో మనుషులా పశువులారా నాయన మీరు అంత ఘోరమైన మాటలు మాట్లాడుతుంటే ఇంత పైసా ఇజ్జత్ అనిపించలేదా మీకు అసలు? ఏం మనుషులో ఏమో మీకు మాకు అర్థమవుతలేదు. తెలంగాణ ప్రజలు మొత్తం మీద చీట్కరిస్తున్నారు.
తెలంగాణ ప్రజలు ఎక్కడ చూసినా ఆయన పట్టుకొని మా నారాయణ సార్ అన్నాడు, చెప్పులు మెడకేస్తారు నీకు వచ్చి ఊర్లలో పొంటి వస్తే నీ చెప్పులు మెడకేస్తే చెప్పుతో కొడతారని చెప్పి ఆవేశంగా కడుపు గాలి అంత అవమానంగా మాట్లాడతాం అని జనం లోపల అంత రియాక్షన్ ఉంటే ఈ పాలకులు వాళ్ళ పక్షాన ఉండోళ్ళను మనల్ని అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ నుంచో బయట నుంచి వచ్చిన నేనేమైందో డీజీపీ దగ్గర వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఈ రాజకీయ నాయకుల దగ్గర వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మరి రాత్రి మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఇక్కడ వాడేసిండు. ముఖ్యమంత్రి నీకొక న్యాయం మాకొక న్యాయం కాదే రేవంత్ రెడ్డి, నీ ఇల్లు నీదే సంసారం, నీ ఇంట్లో మా ఇంట్లో కాదా, మా ఇంట్లో సామి ఇంట్లో కాదా, మాకు ప్రేమలు ఉన్నాయా, మాకు మా వాళ్ళు ఉండరా, మా వాళ్ళు బాధపడరా? నువ్వు అప్పుడు చెప్పినావు కదా ఇట్లా ఆడోళ్ళు ఉన్నా మరి అప్పుడు గీత అన్నదో లేకపోతే ఎవరన్నారో కానీ నీ ఇంట్లో వాయిస్ కూడా ఉన్నది నాకు ఇప్పటికి గుర్తుకున్నది అన్నది. ఇంట్లో ఆడోళ్ళు ఉన్నప్పుడు మీరు ఇట్లా పోలీసు వాళ్ళు వస్తారా అని వచ్చినప్పుడు నువ్వు క్వశ్చన్ చేసినావు, నీ దర్వాజా ఎట్లా వాళ్ళ కొట్టినావు ఏం సంగతి మరి మా దర్వాజాలు వాళ్ళ కొట్ట కాడికి వచ్చినప్పుడు మరి నీ ముఖం ఎడ పెట్టుకుంటావు, ఏ మోడలో పెట్టుకుంటావు నీ ముఖం రేవంత్ రెడ్డి? శ్యామ్ గారు శ్యామ్ గారు మీరేమంటారు? బయట నేను ఆల్రెడీ ప్లే చేశాను. సో ఓవరాల్ గా ఈ రోజు ఏం జరగబోతుంది అసలు? ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం, ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం. మన సంస్కృతి పైన, మన సాంప్రదాయాల పైన, మన వ్యాపారాల పైన, మన కోవృత్తుల పైన జరుగుతున్నటువంటి దాడి. ఇక్కడ ప్రజలందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. నార్త్ నుంచి వలసలు తిరిగిపోయి గ్రామాల పాచిపోయారు. ఒక రకమైనటువంటి దాడి జరుగుతుందని ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్నట్టు నేను లేవనెచ్చా. అంతేగాని మొండ మార్కెట్ లో చిన్నగా పుట్టిన సమస్య కాదు సార్ ఇది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. మేము ఏమంటున్నాము, ఏంది అరెస్టులు, ఎందుకు ఇంత నిర్బంధం మా మీద? నువ్వు వచ్చి కంటిన్యూగా దూరం అర్ధరాత్రి 3 గంటలకు మీరు దొంగలాగా మేము ఏం దొంగతనం చేశాం, ఏం చేయడం చేశాం చెప్పండి. మేము దోచుకున్నామా మేము? ఏ పార్టీ మద్దతు అంటే ప్రతి ఉద్యమానికి ఓటులు వింటున్నాం కదా, వాళ్ళ బాధలు వినకూడదు. అక్కడ మీరు వినండి పోయి రేవంత్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ వినండి. వాళ్ళ తరఫున మీరే కొట్లాడండి. ఇది కరెక్ట్ కాదు కదా. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, మీ ఇంట్లో మీకు కూడా అమ్మ నాయనలు ఉంటారు కదా. సరే, నేను ఒక రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను శ్యామ్ గారు, మిమ్మల్ని అలాగే పృథ్వీ గారిని క్లియర్ గా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమం మేము పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. చాలా మంది దీనికి రెస్పాండ్ అవుతున్నారు. మీరు అన్నట్లు ఖచ్చితంగా గ్రామాల నుంచి కూడా చాలా మంది రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. మాతో కూడా మాట్లాడుతున్నారు, ఆర్టీవీతో చాలా మంది కాల్స్ చేసుకున్నారు. మరొకసారి మేము లైన్స్ ఓపెన్ చేస్తున్నాం, పబ్లిక్ కాల్స్ తీసుకుంటున్నాం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. ఓ పక్క శ్యామ్ గారిని అలాగే పృథ్వీ గారిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే ఓయూ నాయకులు దీనికి సంబంధించి పెద్ద ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజలు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం తెలంగాణ వ్యాప్తంగా పల్లెటూరులో కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో వీఆర్ ఓపెనింగ్ ఫర్ ద పబ్లిక్ కాల్స్. పబ్లిక్ రెస్పాండ్ అవ్వచ్చు, మీ ఒపీనియన్స్ తెలియజేయచ్చు. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ 2 questions మీ ఇద్దరిని క్లియర్గా. మొదటిది, ఇప్పుడు ఇలా ఒక ఉద్యమాన్ని అంటే ఒకటి మీ సైడ్ ఏ పార్టీ సపోర్టు కనిపించడం లేదు అంటే దాన్ని ఎలా చూడాలి? అంటే ఎవరో ఒకళ్ళ మద్దతు అయితే ఉంటుంది కదా, ఏదో ఒక పెద్ద సంఘం, ప్రజా సంఘాలు కానీ లేదంటే పార్టీల మద్దతు అనేది ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలకు ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్ళు కాకపోయినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సపోర్ట్ ఇస్తారు. కానీ ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదు అంటే మీరేమైనా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందా అనేది నా మొదటి క్వశ్చన్. ఏమంటారు పృథ్వీ గారు, మీరేమంటారు ముందు? ప్రజల సపోర్ట్ లేకుంటే ఇలా మా ఇద్దరిని రాత్రి వచ్చి అరెస్ట్ చేసి పెట్టరు. ప్రజల సపోర్ట్ లేకుండా మాట్లాడుతుంటున్నారు. ఏంటండి ఫోన్ ఇచ్చేయండి, పైనుంచి వాళ్ళకి ఏదో వచ్చింది అంట, ఫోన్ మాట్లాడొద్దంట, కాల్స్ మాట్లాడొద్దు అంటున్నారా? పృథ్వీ గారు ఒక్క నిమిషం. శ్యామ్ గారు, బిఫోర్ మీరు మీ లైన్ కట్ చేసే ముందు ఒక్కదానికి నాకు సమాధానం చెప్పండి. ఇది అంటే ఇప్పుడు పోలీసులు మరి ఏ కారణం చెప్పారు అనేది మాకు తెలియదు, కానీ బయట వినిపిస్తున్నటువంటి కారణాలు లేదంటే అది పార్టీలు వినిపిస్తున్నటువంటి కారణాలు ఏంటంటే ఇలాంటి ఉద్యమాల వల్ల ఏదైనా హింస చెలరేగితే పూర్తిగా ఎవరో కొంతమంది మార్వాడీలు ఒకవేళ నిజంగా తప్పు చేసినా అందరికీ దీన్ని ఆపాదించడం వల్ల మార్వాడీల మీద హింస ఏదైనా చెలరేగుతుందేమో, ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందేమో రేపు సమాజం అనే ఒక మాట వస్తుంది. సో హౌ డు యూ సే? సార్, మార్వాడి అన్నలు మా అన్నలే, మార్వాడి అక్కలు మా అక్కలే, మార్వాడి వాళ్ళు మా వాళ్ళే. మేము గుండెల్లో పెట్టుకుంటాం. గతంలో కూడా ఇలాగే చెప్పాం. మీ వల్ల మేమేమంటున్నాం, మీ పరిశ్రమలలో మా బిడ్డలకు
మేమేమంటున్నాం, మీరు పరిశ్రమలు పెట్టుకున్నా, ఇక్కడ భూములు కొనుక్కున్నా, కంపెనీలు పెట్టుకున్నా, మా ప్రజలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పోరాటాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ పెద్ద ఎత్తున దీనికి మద్దతు ఇస్తా ఉన్నారు. మా గ్రామంలో కూడా మా వృత్తి కానీ మా వ్యాపారం కానీ దెబ్బతింటా ఉందన్న, మాకే పెట్టుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో, మీరు లేవనెత్తినటువంటి ఏదైతే ఉందో సరే అయిందన్న అని చెప్తా ఉన్నాం. వాళ్ళే కొట్టారు కదా సార్, వాళ్ళే తిట్టారు కదా సార్, ఆ మమ్మల్ని తాగుబోతున్నారు అన్నారు కదా సార్, మేము అన్నామా వాళ్ళని? మేము ఏమంటున్నాం, మేము అతను ఒక మాటను ఒక పల్లెత్తు మాటను అన్నామా? మా అమ్మని తిట్టారు, అక్కని తిట్టారు, మార్వాడిని తిడుతున్నారు, వాళ్ళ తరపున వకాలతు పుచ్చుకున్నటువంటి వ్యక్తులు తిడతా ఉన్నారు. మేము అన్నామా సార్? మేము ఎక్కడ నెగ్గేసామా? మేము ఎక్కడ కూడా హింసావాదులం కాదు సార్. మేము తథాగత గౌతమ బుద్ధుడి యొక్క చేసేవాళ్ళం మేము. సో ఓకే రైట్. ఫైనల్ గా ఇంత ముందు నేను అడిగిన ప్రశ్న కూడా ఏదైనా చెప్తారా? ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి కానీ పార్టీల నుంచి కానీ ఎక్కడ మీకు ఎందుకని ఈ మద్దతు రావడం లేదు? అంటే పార్టీలు ఏమైనా భయపడుతున్నాయా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఈ పెట్టుబడిదారులంతా ఈ రాజస్థాన్, మార్వాడి, గుజరాత్ కు సంబంధించినటువంటి ఈ పెట్టుబడిదారులంతా వాళ్ళకు డబ్బులు ఇస్తారు, వాళ్ళకు ఫండ్స్ ఇస్తారు. కాబట్టి వీళ్ళకి కావాల్సింది వాళ్ళ డబ్బులు, తెలంగాణ ప్రజల ప్రాణాలు కాదు. అంచేత వాళ్ళు బ్యాలెన్స్డ్ గా స్టేట్మెంట్స్ పాస్ చేస్తా ఉన్నారు. ఓకే, మీరు ఉండగలుగుతారా, లైన్ లో మాట్లాడగలుగుతారా? పరిస్థితి ఏంటి అక్కడ? చెప్పండి సార్. అంటే ఏం లేదు, నేను పృథ్వీ గారితో కూడా మాట్లాడతాను. మీకు పర్లేదా? అదే మీకేదో ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా, వాళ్ళకి కూడా సహకరించాలి కదా. పోలీసులు వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ పై అధికారులు ఎట్లా చెప్తారు అట్లా చేస్తారు. వాళ్ళు ఏమనలేదు అన్న, వాళ్ళైతే నన్ను ఏమనలేదు. వాళ్ళ పై అధికారులు ఎలా చెప్తా వాళ్ళు అలా చేస్తున్నారు అంతే. ఒకవేళ మీరు అందుబాటులో ఉండలేకపోతే చివరిగా మీరు ఏం చెప్తారు? ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామాన్ని తీసుకెళ్దాం, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. మన వ్యాపారాలు మనం చేసుకుందాం, మన వస్తువులు మన తెలుగు వాళ్ళ దగ్గర, మన చేనేత కార్మికుల దగ్గర మనమే కొందాం, మన కంసాలి దగ్గర మనం బంగారం చేయించుకుందాం, మన ఊరు కౌంటాయిన్ దగ్గర మనమే కొందాం. నాణ్యత లేనటువంటి ఈ గుజరాత్, మార్వాడి ఎవరైతే ఈ రాజస్థాన్ అమ్ముతా ఉన్నారో వాళ్ళ దగ్గర కొనకండి. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించండి. మీ ప్రజలు మీరందరూ మాకు ఇస్తున్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో పెద్ద ఎత్తున మీరు మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. నిజంగా ప్రజలందరూ నేను అభినందిస్తా ఉన్నాను. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏదైతే కాల్ ఇచ్చారో వాళ్ళకు మేము అండగా ఉన్నాం. నా ఉద్యమానికి వాళ్ళు అండగా ఉన్నారు. ఈరోజు అన్ని సంఘాలు, ఒక ఎస్టీలని బీసీలని మొత్తం తెలంగాణ ప్రజలందరూ మాకు అండగా ఉన్నారు. మేమేమంటున్నాం, వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యంతో ఇంకా ముందుకెళ్తాం. అవసరమైతే జైల్లోకి కూడా వెళ్తాం, ప్రాణ త్యాగం కూడా చేస్తాం. ఓకే రైట్. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఒకవేళ మీరు ఉండగలిగితే ప్లీజ్ కంటిన్యూ విత్ అస్. మీ కంఫర్ట్ ని బట్టి మాకు చెప్పండి. ఒకసారి నేను పృథ్వీ గారితో మాట్లాడు. పృథ్వీ గారు మీరేమంటారు? నేను అడిగినటువంటి 2 ప్రశ్నలకు మీరేం చెప్తారు? నేను అంటున్నా ఏంటంటే, కొన్ని ప్రజా సమస్యలకు ఎప్పుడు రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయయి. సో ఇది ప్రజా సమస్య, మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కనెక్ట్ అయినటువంటి సమస్య. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ తెలంగాణ ప్రజలకు ఏదో ఒక చేదనుభవము ఈ ఉత్తర హిందుస్థాన్ కి వచ్చినటువంటి గుజరాతీ అండ్ మార్వాడి, రాజస్థాన్ కి వచ్చినటువంటి వాళ్ళతోటి చేదనుభవాలు జరిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా తీవ్ర స్థాయిలో వాస్తవం కూడా కన్నీటి పర్వంతం అయి ఉన్నారు. మొత్తం ఎవరు దొరకలేదు నాయన, ఒకరు ఏదో వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, దీన్ని ఈ అంశాన్ని టచ్ చేస్తున్నాడు అనేది చాలా మంది లోపల ఇది ఉన్నది. వర్తక సంఘాలు ప్రతి చిన్న మండల హెడ్ క్వార్టర్స్ లలో కూడా వాళ్ళందరూ ఆర్గనైజ్ అయ్యి ఉన్నారు. ఎప్పటి నుంచో జరుగుతుండడానికి మాకు ఒక దిక్సూచి లేకుండా పోయినాం, ఒక చుక్కాని లేకుండా పోయినాం. మీరు అట్లా మాకు ఇట్లా కనబడుతున్నారు అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న స్పందన. సో గవర్నమెంట్ కూడా తెలుసు, వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టినే ఇది తీవ్రంగా అయిపోయింది. అంటే రాజకీయ పార్టీలు లేకుండా కూడా ఉద్యమము తీవ్రతరం కాబోతున్నదని తెలిసే వాళ్ళు మా బోటలను అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్ట్ చేసేదానికే దాని నిదర్శనం ఏంటంటే దీనికి జనం సపోర్ట్ ఉన్నది. జనం సపోర్ట్ లేకపోతే లైట్ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చాలా ప్రాంతాలలో కదులుతున్నారు వాళ్ళంతా. సో ఈ అరెస్టులతోటి ఇంకా అది పెరుగుతుంది. ఇంకా అంటే ఎంత అనగదొక్కితే అంత తిరుగుబాటు వస్తుంది. సమస్య ఉన్నది కదా, ఇక్కడ సమస్య ఉన్నది కాబట్టినే ఆ తిరుగుబాటు రేపు పొద్దుగాల బరాబర్ వస్తుంది. సో జనం ఎంత ఇబ్బంది పడుతున్నారు, జనం మనసులో ఏమున్నది అనేది వీళ్ళు గ్రహిస్తలేరు. ఒక గ్రహించినా కానీ ఇది అనగదొక్కాలనే ప్రయత్నం జరుగుతున్నది. కానీ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమాలు ఇవి ఆగాయి. వాస్తవంగా మేము పోతున్నాము. ఆల్రెడీ పల్లెల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే మీలాంటి కూడా ఛానల్ సపోర్ట్ తోటి కూడా ఈ చర్చ కిందాక పోతున్నది, జరుగుతున్నది. వాస్తవాలు ప్రజలకు కూడా తెలుస్తున్నాయి. ఇంకొకటి విప్పి చెప్తుంటే అయ్యో ఇటువంటిది నాకైంది అని చెప్పి జనం వాళ్ళకు వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు. వాస్తవం కూడా ఇక్కడ ఏదైతే చిక్కిపోయి నాశనమైనటువంటి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా
కాపాడుకొని గుండె కట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది. వాళ్ళు కూడా ఈ బాధ్యతను గుర్తెరుగుతున్నారు ఇప్పుడు. అందుకనే ఈ స్పందన విపరీతంగా వస్తున్నది. రాజకీయ పార్టీలు వాళ్ళ వైఖరులు మార్చుకోక ఇది చట్టం వచ్చే వరకు కొట్లాడతాం, మేము సమస్యనే లేదు. ఒకవేళ వీళ్ళు ఎవరు చట్టం తెలియని పరిస్థితులు ఉండేదంటే రేపు ఏ చట్టం తీసుకొచ్చేది ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ వస్తుంది జనం లోపలికి. రేపు అది కూడా జరుగుతుంది. వీళ్ళు రావాలి, వీళ్ళు చేయాలి, వీళ్ళు ఉంటే చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ మీరు తెలంగాణకు పోరాటాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మేము ఆ త్యాగాలు చేసినటువంటి వాళ్ళ వారసులం, మాబోటులం అంతా. సో మమ్మల్ని గివిట్ తోటి మేము ఆంధ్ర పాలకుల కిరాతకమైన పాలననే చూసినాం. వాళ్ళప్పుడే మేము ఉద్యమాలు చేసినాం. 200-300 మంది ఇళ్ళ చుట్టూ పోలీసు వాళ్ళు మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు తిరుగుతుండేది. ఇప్పుడు గివీలు తీసుకొచ్చి మేము పెడితే ఇంకెక్కువ చెప్తాం, ఇంకెక్కువ జోస్తో చెప్తాం. మేము జనం లోపలికి కసితో మాట్లాడతాం, కసితో కూడా చెప్తాం. వాస్తవాలు పోతాం, కింది పోతాం, ఎవ్వరికి భయపడేది లేదు. నువ్వు ఎంత అనుగదొక్కదలుచుకుంటే మా బొట్టల్లో మేము సచ్చేదాకా మేము మా వాయిస్ వినిపిస్తూనే ఉంటాము. మా వారసులు 1000 మంది కింద రెడీగా వెయిట్ చేస్తున్నారు. మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారు. ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో నేను మాట్లాడతాను ఒకసారి. శ్రావణ్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రావణ్ గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నాకు 28 సంవత్సరాలు ఎల్బీనగర్లో షాప్ పెట్టి దందా చేస్తున్నా సార్. ఎల్బీనగర్లో 80 షాపులు మారోడు వాళ్ళే ఉంటే 10 షాపులు మన తెలుగు వాళ్ళే ఉన్నాయి సార్. నేను 28 సంవత్సరాల వయసులో బీటెక్ చేసి జాబ్ రాక నేను వచ్చి దందా చేద్దామని కూర్చుంటే వీళ్ళు 80 షాపులు ఉంటే 10 షాపులు మేము ఎట్లా తట్టుకోగలుగుతాం సార్? వీళ్ళు చేసేది మొత్తం దొంగ దందా, మేము చేసేదేమో బరాబర్ చేద్దామని కూర్చున్నాం. ఈ 80 షాపుల మందితో 10 మంది ఎక్కడికి తట్టుకోగలుగుతాం చెప్పండి సార్? మాకు అటు ఉద్యోగం లేక ఇటు వ్యాపారం లేక తెలంగాణలో ఎక్కడికి వెళ్ళాలి, రాజస్థాన్లో ఇక్కడికి వచ్చి బతుకుతుంటే. ఇప్పుడు 80 షాపుల వాళ్ళు ఈ రోజు బంధుకు పిలుపునిస్తే 80 షాపుల వాళ్ళు బంధుని వ్యతిరేకంగా వాళ్ళు షాపులు ఓపెన్ చేసి చూపిస్తా అని చెప్తున్నారు సార్ మాతో. ఏం భయపడకు, నీ పేరుని మర్చిపోయినా కానీ ఏం పృథ్వీ గారు మాట్లాడుతున్నారు మీతో. శ్రావణ్ అండి, శ్రావణ్ తన పేరు. తమ్ముడు శ్రావణ్, ఏం భయపడకు. ఇప్పుడు మొదలైంది. మన జనాలు మొత్తము ఎవరెవరైతే తాగి పండుగ వాళ్ళు ఉంటారో, ఇక్కడ ఎవరెవరైతే రజాకారుల వారసులు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇప్పటి నుండి మన దుకాణాలకే వచ్చి 10 దుకాణాలకే వచ్చి కొంటారు. అట్లా తయారు చేద్దాం చూడును. అది అదే తెలంగాణ అంటే నేనేమంటున్నా, బాధపడకు, మేమందరం ఉన్నాం, మనం క్యాంపెయిన్ చేద్దాం. మనం వాళ్ళని గో బ్యాక్ అవసరం లేదు, చూద్దాం కదా. ఇప్పుడు మనం వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా పోతారో చూడిగా మనోళ్ళు మన దగ్గర సార్. ఈరోజు బంద్ పిలుపునిస్తే 80 షాపులు కలిసి మీరు ఇంకా బంద్ చేస్తే మాకు మంచిదని చెప్పి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు 8 గంటలకి. పర్వాలేదు. మనం తెలంగాణ ఉన్నట్లేదు సార్. మనం రాజస్థాన్ నుండి వాళ్ళ తెలంగాణ మొత్తం వాళ్ళ రాజస్థాన్ అయినట్టు అయిపోయింది సార్. తెలంగాణ ఎల్బీనగర్ అయితే 80 షాపులు మొత్తం దొంగ మాల అమ్ముతారు సార్. నాకు ప్రూఫ్స్ కూడా అంత ఘోరంగా గోడౌన్లలో మొత్తం దొంగ మాల. రాత్రి ఈ మాటలు శ్రావణ్ తెలంగాణ సమాజం మొత్తం వింటున్నది. తెలంగాణ సమాజానికి అర్థమవుతున్నది. వాళ్ళ షాపులలో నేను 3 రోజులు మేము మొత్తుకుంటున్నది కూడా కదే. వాళ్ళు అమ్మేది మొత్తం దొంగ మాలు, బిల్లులు లేని మాలు, సబ్ స్టాండర్డ్ నకిలీ మాలు, కల్తీ వస్తువులు అమ్ముతున్నారని ఏదో మొత్తుకుంటున్నావు. ఇప్పుడు షాప్ ఓనర్గా నువ్వు చెప్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మనోళ్ళు దందాలు చేస్తే మనోళ్ళు లక్షల రూపాయలు సంపాదించలేకపోతున్నారు. మరి వాళ్ళు 10-15 ఏళ్ళ వాళ్ళు దందాలు పెట్టి 200 కోట్ల రూపాయలు ఆమన్గల్ అటువంటి టౌన్ లో వాళ్ళు చెప్తున్నారు. ఆ వర్తక సంఘాలను మీరు రాండి, మా దగ్గరికి రాండి, ఏ ఛానల్లో వస్తారు రాండి, మేము ప్రూవ్ చేసి చూపిస్తాం. వాళ్ళ దగ్గర ఎన్ని ఆస్తులు లేదు. దొంగ దందాలు చేయకపోతే ఇట్లా పైసలు సంపాదించారు. ఈ జేబులు ఎవరికి ఇల్లు మొత్తం వాళ్ళే కొంటున్నారు. వాళ్ళు మొన్న నాకు చెప్తుంది ఏమంటే మేము రెంట్కి ఇయ్యం, తెలుగు వాళ్ళకి రెంట్కి ఇయ్యమని మాట్లాడే దగ్గరికి వస్తున్నది. వాళ్ళు ఆల్రెడీ ఇయ్యరు, ఇంత ముందు నుంచి కూడా ఇయ్యరు వాళ్ళు. అది అదో పెద్ద కథ, అదో పెద్ద స్టోరీ. మళ్ళా శ్రావణ్ గారు చూడండి, రండి చూపిస్తాం. ఇక్కడ కూడా మొత్తం ఎట్లా నడుస్తున్నారు చూడండి. ఎల్బీనగర్లో కూడా మొత్తం 80 షాపులు వాళ్ళే అన్ని నకిలీ, సగం నకిలీ అమ్ముతున్నారు. మైసూర్ సడల్ సబ్బు కాడ నుంచి లాస్ట్ రెడ్లకి చాయపత్రం కూడా డూప్లికేట్ దొరుకుతున్నారు అన్న ఇక్కడ. 4-5 రోజుల నుంచి చర్చ జరుగుతుంటే ఒక 10 షాపుల మీద కూడా ఇప్పటిదాకా రేడ్ జరగలే కనీసం. కానీ ఒక చిన్న కాల్ ఇస్తే మా ఇళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా. మరి తప్పన్న ఈ రాత్రి అర్ధరాష్ట్రాలు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు అందరూ మాట్లాడాలన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసేది తప్పు కదా అన్న? నేను స్వతహాగా రేవంత్ రెడ్డికి అన్నా. కాకపోతే ఇవన్నీ చూస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటు వేసినామని నేను బాధపడుతున్నా అన్న.
తెలంగాణ సమాజం కూడా బాధపడాలి. తల వంచుకునే పరిస్థితి తీసుకొస్తున్నాడు తెలంగాణ సమాజము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు, ఇక్కడ ఉన్నటువంటి మన బీజేపీ నాయకులు ఇట్లున్నందుకు, మన బీఆర్ఎస్ నాయకులు ఇట్లున్నందుకు తెలంగాణ సమాజం తల వంచుకునే పరిస్థితి వస్తున్నది. వీళ్ళందరికీ ఓట్లేసి వాళ్ళని ఆలోచించాలి అన్న. బామర్దులు డిప్యూటీ సీఎం అని మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బయటకు వచ్చి వాళ్ళే మాట్లాడాలి అన్న. వాళ్ళు కూడా మాట్లాడతారు. అదే వాళ్ళ బావకు మరి ఇట్లా తాగి పంటరు అని చెప్పి అన్నది వాళ్ళ బావతో కూడా చెప్పి అని చెప్పి రజాకారులు అనేది వాళ్ళ బావతో చెప్పిన మరి వాళ్ళు చెప్పిస్తారు కావచ్చు. ఒక 2 రోజులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ చెప్తారు కావచ్చు, మేమంతా తాగి పండే పాపతోళ్ళమే అని చెప్పాను. వాళ్ళు ఇంత రెచ్చగొట్టుకుంటా, ఇంత అవమానపరంగా అవహేళన చేసుకుంటూ మాట్లాడుతుంటే ఒక్క నాయకుడు స్పందిస్తలేరు. వీళ్ళ ప్రజలారా గమనించండి, వీళ్ళు ఎట్లున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళ తరఫే ఉన్నారు. అది నిదర్శనం ఏంటంటే రాత్రి మమ్మల్ని తీసుకొచ్చి పృథ్వీ గారు ఒక్క నిమిషం శ్రావణ్ గారు నాకు ఒక మాటకి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇలాంటి ఒక ఉద్యమం, మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తెర మీదకి రావడం, ఇదంతా జరగడం మనం చూస్తూనే ఉన్నాం. సో మీరు ఏమంటారు? ఒక్క మాటలో మీరేం చెప్తారు? ఈ ఉద్యమానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇలాంటి ఒక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? సపోర్ట్ చేస్తున్నా సార్. సపోర్ట్ చేస్తున్నందుకు పొద్దున లేచి మీకు లైవ్ లోకి నేను వచ్చి మాట్లాడుతున్నాను సార్. మా ఆవేదన సార్, ఇక తెలంగాణ పిల్లలు అటు జాబులు లేక ఇటు ఉద్యోగం లేక ఇంకేం చేయాలి సార్? లాస్ట్ సెప్టిక్ ట్యాంకులలో కూడా వాళ్ళే వచ్చి చేసుకునేటట్టున్నారు సార్. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి చేయించుకుంటారు. లాస్ట్ తెలంగాణ నుంచి మనం నిలగొట్టే పరిస్థితి వస్తుంది సార్ కొన్ని సంవత్సరాల తర్వాత. ఈ ఆవేదన కోసం నేను పొద్దుగా అరెస్ట్ అయిందని చేస్తే మీ లైవ్ చూసి మీకు కాల్ చేస్తున్నా. ఇప్పటికన్నా మనోళ్ళన్నా మారాలి, మనోళ్ళు ఘోరణ బైకాట్ వేయాలి. ఇంకోటి సార్, మన దగ్గర కూడా ఏమైందంటే మనం 10,000 రూపాయలు నేను రెంట్ ఇస్తా అంటే వేరే మనవాడు వచ్చి 15,000 రెంట్ ఇస్తారని కాల్ చెప్పి ఓనర్తో మాట్లాడుతున్నా. ఆ పొజిషన్ నా సార్ ఎల్బీనగర్లో. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు మాతో మాట్లాడినందుకు. పృథ్వీ గారు మీరు లైన్లో ఉండగలుగుతారా? మనతో విఠల్ గారు జాయిన్ అవుతున్నారు, ఓయూ ప్రొఫెసర్. ఒకసారి మాట్లాడినా నేను. కెన్ యూ హోల్డ్ ఆన్ లైన్? యా, విఠల్ గారు నమస్తే. హలో, నమస్కారం అండి. విఠల్ గారు నమస్కారం అండి. సో ఏంటి పరిస్థితి? పక్క పృథ్వీ గారిని అలాగే శ్యామ్ గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అసలు ఈ ఉద్యమానికి సంబంధించి మీరేమంటారు? ఈ రోజు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? సపోర్ట్ ఉందా మీది పూర్తి స్థాయిలో? సార్, నిరంతరం ప్రజల్లో ఉంటూ తన జీవితం అంతా తెలంగాణ కోసం పోరాడిన మా పోరాట యోధుడు, మా అందరికీ పెద్దన్న పృథ్వన్నని ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం మేము. ఇప్పుడు OUJC పిల్లలు బంధుకు పిలుపునిచ్చారు. తెలంగాణ క్రాంతి దళ ఎక్కడా కూడా పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ ఈ బంధు గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. పృథ్వన్న గారికి 3 రోజుల నుంచి నిద్ర లేదు, కొంచెం అస్వస్థతో ఉన్నారు ఈ పోరాటంలో ఉంటూ. ఇప్పుడే వెంటనే తీసుకొస్తామని చెప్పి అర్ధరాత్రి గుంపులుగా సివిల్ డ్రెస్ లో వచ్చి పోలీసులు అక్రమంగా ఎటువంటి వారెంట్ లేకుండా తీసుకెళ్లడం అన్యాయము, అక్రమము. దీన్ని